హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేసి చూడండి. అలాగే కొత్తవారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు పూరి పిండి అయితే తీసేసుకుందాము. నేనైతే 1/2 కేజీ పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, రుచికి సరిపడా అండి. పిండిలో ఉప్పు అంతా కలిసిపోయేలాగా ఒకసారి పిండిని ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకుందాము. బాగా జారైపోకూడదు, బాగా గట్టిగా కలిపేసుకోకూడదు అండి, మీడియంగా కలుపుకోవాలన్నమాట. పూరి పిండికి సపరేట్గా ఉంటుందండి. పూరి పిండి అని అడిగితే ఇస్తారు, లేదా ఆటా ఇవ్వమంటే ఇస్తారండి. ఇదే తెచ్చుకోవాలి పూరి పిండికి. ఇందులో ఇప్పుడు 1 గిన్నెడు ఆయిల్ అయితే పోసేసుకుందామండి. పూరి పిండిలో నూనె వేయడం వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది అన్నమాట. ఇలా బాగా ఒత్తుతూ కలుపుకోవాలండి. ఎంత ఒత్తితే అంత పూరీలు సాఫ్ట్నెస్గా వస్తాయి అన్నమాట. ఇట్లా మనం పిండి నొక్కి కలుపుకోవడంలోనే ఉంటుంది అన్నమాట పూరి ఎలా వచ్చేది అనేది. ఇప్పుడు ఈ పిండి ముందుగానే తీసుకొచ్చుకురాగానే జల్లించేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. నేనైతే జల్లించుకున్న పిండేనండి ఇది. చూసారండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని 1 అరగంట పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎలా ఉందో? ఇలాగే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, మరీ లూజ్గా కలుపుకోకూడదండి. ఇప్పుడు దీని మీద అయితే తడిగుడ్డ ఒకటి వేసేసి 1 అరగంట పక్కన పెట్టేసుకుందాం. అరగంట అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండి చూడండి ఎంత చక్కగా నానిందో. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని మరొకసారి దీన్ని 2 సగాలుగా చేసుకొని పిండిని 1 సగాన్ని పక్కన పెట్టి ఇంకో సగాన్ని తీసుకొని ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఈ పిండిని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న పిండిని చాక్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. అన్ని పిండి ముద్దలు సమానంగా వచ్చేటట్లయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వాటిని ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న వాటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని పూరిలాగా ఒత్తుకోవాలన్నమాట. ఈ పూరిని ఎలా ఒత్తుకోవాలంటే ఇదిగోండి, కొంచెం పొడిపిండి వేసుకొని ఈ పూరిని మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాదండి, చక్కగా మీడియంగా ఇలాగ రౌండ్ షేప్ వచ్చేలాగా అయితే ఒత్తుకోవాలండి. ఇలా రౌండ్ షేప్ అనేది రాకపోతే పూరి అనేది బాగా పొంగుతూ రాదండి. పూరీకి ఎప్పుడు కూడా రౌండ్ షేప్ వస్తేనే పూరి అనేది బాగా పొంగుతూ వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ పూరీలన్నీ అయితే చేసేసుకోవడం అయితే అయిందండి. అలాగే నూనె కూడా హీట్ అవుతుందండి. నూనె అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. పూరీకి ఎప్పుడు హీట్గానే ఉండాలి. హీట్ లేకపోతే పూరి పొంగుతూ రాదండి. ఇప్పుడైతే పూరీలు అయితే వేసేసుకుందాము ఒక్కొక్కటిగా. చూసారా పూరీలు ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో? ఇలా వస్తేనే పూరీకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడైతే పూరీలు అయితే అయిపోయినాయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరి మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే మాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో అయితే ఇంతేనండి. మరొక మంచి కొత్త రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దాం.